మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సాధారణంగా రన్వే మీద తీసుకొస్తున్నప్పుడు ఎక్కడ కుదుపులు లేకుండా చక్కగా ల్యాండ్ చేసే వ్యక్తికి, అదేవిధంగా ఎయిర్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా, అంటే ప్రయాణికుడికి ఏ ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే వాళ్ళకి ది బెస్ట్ పైలట్ అంటారు. వాస్తవం నాట్ నెసెసరీ, బికాస్ వన్ పర్టికులర్ ఫ్లైట్ ఇట్ మస్ట్ హావ్ డన్. ఇప్పుడు మనకు ఎయిర్ క్రాఫ్ట్లో ఏముంటాయంటే వెదర్ ఒకటి ఇంపార్టెంట్ మనకు, విచ్ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్ బియాండ్ అవర్ కంట్రోల్. నెక్స్ట్ థింగ్ ఈస్ ఎనీ మెకానికల్ ఫెయిలియర్ కెన్ టేక్ ప్లేస్. అది మన చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉండదు. ఆ మెకానికల్ ఇప్పుడు మాకు ఉంది, ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది. హైడ్రాలిక్లో సెకండ్ హైడ్రాలిక్ సిస్టమ్ ఈజ్ దేర్, థర్డ్ ఈజ్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ఈజ్ దేర్. అట్లా వీ కెన్ మేనేజ్. But that if you cannot manage properly, then the incidents happen, accidents can happen also. అదనమాట. అందుకొరకే మేము వీళ్ళకు పైలట్స్కు నేను ఇదివరకు చెప్పినట్టు మొదటి నుంచి వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఈజ్ టు స్టార్ట్ విత్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్. మినిమం 70% హీ హాస్ టు స్కోర్. తర్వాత వాడు ప్రాక్టికల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ పోతాడు, హీ హాస్ టు స్కోర్ అబౌట్ 90%. దెన్ ఓన్లీ హీ విల్ బి క్లియర్డ్. ఎమర్జెన్సీస్ ఇస్ కన్సర్న్ 100%. అట్లా ఉంటేనే వి సర్టిఫై దట్ ఎస్ దిస్ పైలట్ ఇస్ ఫిట్ టు ఫ్లై అని. లేకపోతే వీ గివ్ అడిషనల్ ట్రైనింగ్. ఇవాళ రేపు సిమ్యులేటర్స్ ఉన్నాయి, సిమ్యులేటర్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ముందు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండే, సిమ్యులేటర్స్ లేకుండే, అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ మీద కూడా అడిషనల్ ట్రైనింగ్ ఇస్తాం. ది హోల్ ఐడియా ఈజ్ అన్లెస్ వన్ పర్సన్ ఈజ్ అప్ టు ది రిక్వైర్డ్ స్టాండర్డ్, వీ విల్ నాట్ పాస్ హిమ్ అట్ ఆల్. ఓకే, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఎగ్జామినర్. ఓకే, ది బ్యాడ్ పైలట్ అని ఎవరికైనా వచ్చారు వస్తాయి. ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఇప్పుడు మీకు జ్ఞాపకం అంటే ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కాకుండా ఆయన నేచర్లోనే, ఆయన ట్రైనింగ్లో, ఆయన చేస్తున్న పనిలోనే కూడా కొంతమంది ఇర్రెగ్యులారిటీగా ఉంటారు కదా. ఉంటే మేము పాస్ చేయం కదా వాళ్ళను. కొంతమంది డ్రింక్ చేసి వస్తారు. ఏమో చెప్తాను నేను. ప్రతి 6 monthsకు వాళ్ళకు ప్రొఫిషియన్సీ చెక్ ఉంటుంది, రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది, గ్రౌండ్ రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది. ఈ 6 monthsలో ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్ చేంజ్ అయినాయా, ఏమైనా ఎక్విప్మెంట్ మాడిఫికేషన్ అయిందా, ఏమైనా అడ్వాన్స్మెంట్ వచ్చిందా, వీటి కొరకని ట్రైనింగ్ ఉంటుంది, గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత ఫ్లైట్ సిమ్యులేటర్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ మీద కూడా చెక్స్ ఉంటాయి ప్రతి 6 monthsకు. మనం ప్రతి 6 months మెడికల్ ఉంటుంది, ముఖ్యంగా వాడు మెడికల్ కూడా పాస్ కావాలి. అదే విజన్ ప్రాబ్లం అని. సార్ ఇది కాకుండా సైకాలజికల్ గా ట్రైనింగ్ ఉంటుంది. ఎస్, ఇవాళ సైకాట్రిక్ టెస్ట్ ఈజ్ ఆల్సో కంపల్సరీ. అన్లెస్ యూ పాస్ సైకాట్రిక్ టెస్ట్ యూ కెనాట్ క్వాలిఫై యాజ్ అ పైలట్. కొంతమంది పైలట్ అది ముందు లేకుండే. సిమిలర్లీ ఈ డ్రింక్ కూడా అప్పుడు మేము ఫ్లై చేసినప్పుడు 40 years బిఫోర్ ఇట్ వాజ్ నాట్ దేర్. బట్ ఆఫ్టర్వర్డ్స్ దిస్ అబౌట్ 25-30 years బిఫోర్ దే హ్యావ్ స్టార్టెడ్ ఆల్కహాల్ చెక్. వాడు బ్రెత్ అనలైజర్ చెక్ అని చేస్తారన్నమాట. యాజ్ పర్ ది రెగ్యులేషన్ యూ షుడ్ నాట్ డ్రింక్ ఇన్ ప్రిసీడింగ్ 12 hours. దాన్ని వి కాల్ ఇట్ బాటిల్ టు థాటల్. టైం షుడ్ బి మినిమం 12 hours అని అంటాం అనమాట. అయితే కూడా మరి ఆ 12 hours ముందు వాడు ఒక డ్రింక్ చేస్తే పర్లేదు, వాడు 2-3 డ్రింక్ చేస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. అందుకొరకని వాళ్ళకు మేము బ్రెత్ అనలైజర్ టెస్ట్ పెట్టాం అనమాట. ఎవ్రీ పైలట్ బిఫోర్ ది ఫ్లైట్ హ్యాస్ టు అండర్గో బ్రెత్ అనలైజర్ టెస్ట్, అండ్ ఓన్లీ ఇఫ్ ఈ క్వాలిఫైస్ ఓన్లీ విల్ గో. అయ్యేవరకు ఏమైంది అంటే వెరీ సివియర్ పనిష్మెంట్ అనమాట. వెన్ ఐ వాజ్ రీజన్ డైరెక్టర్ I had to suspend one pilot. రీజన్ ఇట్లే, వాడు పోయేటప్పుడు మంచిగా ఉండే, వచ్చేటప్పుడు వాడు ఫ్లైట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో డ్రింక్ చేస్తారు కదా, వాడు ఏదో ఒక మినీ తీసుకొని తాగినట్టుంది. సో నేను అందుకొరకే అప్పుడు ఐ స్టార్టెడ్ ఏ సర్ప్రైజ్ చెక్. ఎప్పుడో ఒకసారి ఫ్లైట్ రాగానే అందరు క్రూని అందరు చెక్ చేయండి, ఆల్కహాల్ చెక్. డాక్టర్ని పెడుతున్నాను, ఐ యూస్ టు టెల్ దట్ యూ చెక్ ఫర్ ఎవ్రీ. ఇంటర్నేషనల్ ఫ్లైట్ డ్రింక్స్ ఇస్తారు సాధారణంగా. బట్ వేరే ఫ్లైట్స్లో కూడా వన్ కెన్ క్యారీ అండ్ డ్రింక్ ఆల్సో, నో వన్ కెన్ స్టాప్. బట్ అటువంటి సిచ్యువేషన్ రాదు సాధారణంగా. ఇవాళ రేపు వాడు సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అందులో బాటిల్ ఉండేది, వాడు బోనివాడు ఎన్నో ఉంటాయి అనమాట. ముందు కొంతమంది అట్లా చేస్తారు, తాగినరు, పట్టుబడ్డరు, జాబులు పోయినాయి, పనిష్మెంట్స్ అయినాయి, ఇట్లా అనమాట. సార్ కాక్పిట్లోకి ఎవరైనా రావచ్చా? పైలట్, కో పైలట్, ఎయిర్ హోస్టెస్? ముందు ఓన్లీ వీలే crew who are required to come to the cockpit only should come, no one can come. That is the rule now. ముందు ఏమవుతుందంటే మనకు
ఇట్లా మీరు నా ప్యాసింజర్ ఉన్నారు అనుకోండి, ఐ నో యూ వెరీ వెల్. ఎంతోమంది నేను మినిస్టర్స్ను ఎంపీస్ను కూడా నా కాక్పిట్లో పిలిచినాను. అప్పుడు దెర్ వాజ్ నో సచ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్. సో వీ యూస్ టు జస్ట్ కాల్ ఫ్రెండ్లీ. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ది మా సివిల్ ఏవియేషన్ మినిస్టర్స్ అంతా దే యూస్ టు కమ్ అండ్ సిట్ ఇన్ ది కాక్పిట్. So it was a pleasure for them, pleasure for us also to discuss with them and all that. And we are making them to know what are the problems in the cockpit. See, as a chief executive or a minister, he should know. And we used to explain them, sir, this is like this is like this, and we explain just so. Ippudu that is not permitted anamata. Okay. So now it has become very, very strict. After that couple of hijackings and all that, they became very strict. No one can enter into the cockpit except essentially required. See now, both the pilots are required there. కొన్ని aircraftలో అప్పుడు ఫ్లైట్ ఇంజనీర్ is required and navigator is required. They are part of the crew. Air hostess is also part of the crew, but air hostess cannot come inside the cockpit while you are taking off or landing. మనం టేక్ ఆఫ్ చేసి మన సీట్ బెల్ట్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు షీ కెన్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డూ యూ వాంట్, మేబీ టీ, కాఫీ ఆర్ వాటర్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ థింగ్. అది ఆర్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లంచ్ టైం అయితే లంచ్ ఇస్తారు. దట్ ఈస్ ఓన్లీ పర్మిటెడ్. నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అనమాట. సార్ కాక్పిట్లో కాకుండా కాక్పిట్లోనే బ్లాక్ బాక్స్ అవును. అసలు దాని వర్క్ ఎలాగ ఉంటుందండి? దేనికోసం? గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ బికాజ్ ఐ వాజ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ. సో ఐ నో వాట్ ఈస్ దిస్ థింగ్. ఐ ఇంట్రడ్యూస్ అ సిస్టమ్ ఆల్సో హౌ టు డీకోడ్. ముందు ఇవి డీకోడ్ చేయాలంటే మేము అమెరికాకు బయట దేశాలకు పంపుతాం. When I was the director of flight safety, we have introduced in India itself that we can decode them here. Now that facility is there. Even ఇప్పుడు వైఎస్ఆర్ ది యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అప్పుడు that was sent abroad for decoding. అవును. That's why అదే డేట్ అయింది కదా యాక్చువల్లీ. it was taken few days to get the report and all that. అయితే దానిలో there are two types of recorders. One is flight data recorder. అంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత హైట్ ఉండే, ఎంత స్పీడ్ ఉండే, ఎంత ఏ డైరెక్షన్లో పోతుండే, ప్రతి దాదాపు 120 to 150 పారామీటర్స్ ఇట్ కెన్ రికార్డ్. సో పోస్ట్ యాక్సిడెంట్ this is very helpful to see when we decode it. Then we know what was the height, ఏ హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేస్తున్నా, ఏది హైడ్రాలిక్ ఫెయిల్ అయిందా, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయిందా, ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ డాటా ఫ్లైట్ రికార్డర్ ఒకటి. ఇంకోటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఉంటుంది. అది ఈ పైలట్స్ ఆ యాక్సిడెంట్ కంటే ముందు ఏం మాట్లాడుకున్నారు, సపోజ్ కెప్టెన్ చెప్పినచ్చు దట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ వర్కింగ్ అనొచ్చు, ఆర్ కో పైలట్ మే అలర్ట్ సార్ దిస్ ఇంజన్ ఈజ్ గివింగ్ సమ్ ట్రబుల్ అనొచ్చు. ఇటువంటివన్నీ రికార్డ్ అవుతాయి అనమాట. ఉన్ను వాట్ వీ టాక్ టు ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆల్సో ఇట్ గెట్స్ రికార్డెడ్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నన్ను 30,000 ఫీట్లో ఫ్లై చేయమన్నాడు. ఇంకో ఎయిర్క్రాఫ్ట్ 30,000 ఫీట్లో వచ్చింది, యాక్సిడెంట్ అయింది. సో ఐఎమ్ రిపోర్టింగ్ ఐఎమ్ ఫ్లయింగ్ అట్ 30,000 feet. He is acknowledging 30,000. He cannot allow another aircraft to come at the same 30,000 feet reciprocal or crossing. That has to fly minimum 500 feet to 1,000 feet above or below. So అట్లా అది రికార్డ్ అయిపోతుంది అక్కడ. వేరే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళిద్దరు మాట్లాడిన డిస్కషన్ అంతా రికార్డ్ అవుతుంది. అంతా రికార్డ్, ఇది ఎవిడెన్స్ మనకి. ఎస్, వాళ్ళ దగ్గర పర్మనెంట్ రికార్డ్ ఉంటుంది, మా దగ్గర ఓన్లీ 30 minutes 40 minutes ఉంటుంది అనమాట. తర్వాత ఎవేజ్ అయితే మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తే ప్రిసీడింగ్ 30-40 minutes యూ కెన్ సీ. బట్ వేరే వాళ్ళ దగ్గర మాత్రం 24 hours ఎవ్రీ మినిట్ ఇస్ రికార్డెడ్. ఎప్పుడైనా ఇటువంటి ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అయితే వీ కెన్ టేక్ ఫ్రమ్ దెమ్ అండ్ ఆల్సో సీ. సార్ అదే బ్లాక్ బాక్స్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకసారి యాక్చువల్గా మనం బ్లాక్ బాక్స్ అంటాం కానీ కలర్ ఈజ్ యాక్చువల్లీ ఆరెంజ్. మరి బ్లాక్ బాక్స్ అని పేరు ఎందుకు వచ్చింది? పేరు వచ్చింది అట్లా, కానీ దాన్ని సార్ ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ సముద్రంలో పడిపోయింది ఫ్లైట్, అది వాటర్ లోనే ఉంటుందా కంటిన్యూ, లేదా అదేనా? వాటర్ లో ఉంటుంది. దట్ హ్యాస్ గాట్ సమ్ సిస్టమ్ టు గివ్ సిగ్నల్. ఆ సిగ్నల్ ఇస్తుంటుంది అనమాట. దాంతో వీ కెన్ డిటెక్ట్ వేర్ ఇట్ ఈస్ దేర్. అండ్ దట్ హ్యాస్ గాట్ సమ్ లిమిటేషన్. కొన్నిటికి 2 days లిమిటేషన్, కొన్ని 3 days లిమిటేషన్ ఇట్లుంటుంది అనమాట. ఆ లిమిటేషన్ తర్వాత ద సిగ్నల్ మే గో. అందుకొరకే యాక్సిడెంట్ కాగానే ఇమీడియట్ గా వి ట్రై టు గో అండ్ లొకేట్ ఇట్. డీకోడ్ చేయడానికి ఇంతకుముందు మనం మీరు చెప్తున్నట్టు అబ్రాడ్ వెళ్ళారు, ఇప్పుడు ఇండియాలో ఉందా? ఇప్పుడు ఇండియాలో ఉందండి. ఇండియాలో మా దగ్గర ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాలో కూడా ఉన్నది. మేబీ అదర్ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. దట్ ఎక్విప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సీ వాట్ వాజ్ ద రీజన్. అండ్ ఎందుకంటే హౌ బెస్ట్ వీ కెన్ అవాయిడ్ సచ్ సిచ్యువేషన్స్.
Suppose it has happened due to failure of some equipment, or it is due to mistake of a pilot, or it is due to the severest weather, which was beyond their control, or whatever the reason it could be, it can be detected by all that information what they have in the cockpit. సార్ ఇందా మీరు చెప్పారు ఎయిర్ క్రాఫ్ట్ 30,000 ఫీట్లో వెళ్తున్నప్పుడు ఆపోజిట్లోనే ఇంకోటి వచ్చి రావడం కానీ లేదా పైనుంచి ఫ్లై అవ్వడం కానీ ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా మీ సర్వీస్లో? అవుతాయి, బట్ ముందేమో ఎక్విప్మెంట్ లేకుండే, ఇప్పుడు ఎక్విప్మెంట్ ఉన్నాయన్నమాట. అవాయిడెన్స్ సిస్టమ్స్ అదే, వీ కెన్ సీ దాట్ అండ్ వీ కెన్ అవాయిడ్ దట్ సిచ్యువేషన్. అయితే ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఉంటుంది, ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఉంటుంది ఎక్విప్మెంట్. అంటే మీకు ఎంత డిస్టెన్స్ తెలుస్తుంది అంటే ఆపోజిట్లో ఉందని? అది 25-30 మైల్స్ నుంచి చూపిస్తారు అనమాట. 50 మైల్స్ నుంచి దూరం ఒక స్పాట్ చూపిస్తుంది. ఎట్లయితే దగ్గరికి వస్తుంటే అది కొంచెం పెద్దగా చూపిస్తుంది అనమాట. చూపించి మనకు పూర్తిగా మనం దగ్గరికి వచ్చే వరకు ఇట్ హస్ గాట్ ఆటోమేటిక్ సిస్టమ్ దట్ ఇట్ విల్ అవాయిడ్ టు గో టు ద రైట్, దట్ ఎయిర్క్రాఫ్ట్ విల్ గో అటు రైట్, మనం ఇటు రైట్ పోతాం. ఓహో, సో దట్స్ హౌ దిస్ నోన్ యాజ్ అవాయిడెన్స్ సిస్టమ్. అంటే ఆ సిస్టంలో ఆల్రెడీ ఉంది, మనం చేయక్కర్లేదు. ఎస్ ఉంది. అంటే ఆపోజిట్ క్లాష్ అవ్వదు, ఒకవేళ పైన కానీ కింద కానీ వచ్చింది అది కూడా ఉందన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్, అయితే అది కింది కనబోవచ్చు, పై కనబోవచ్చు, బట్ మోస్ట్లీ ఇట్ కిందికి పోతుంది. కానీ అది కిందికి అట్లా ఉండదు అనమాట. పైకి పోతుంది, కిందికి పోతుంది అట్లా. అంటే రెండు పక్షులు గుద్దుకోకుండా పైకి వెళ్తే ఆ విధంగా. సరే, ఒకసారి మనం వెనక్కి వద్దాం. మీరు ఇన్స్ట్రక్టర్గా స్టార్ట్ అయ్యారు. రాజీవ్ గాంధీ మీ పరిచయంలోకి వచ్చాను. రాజీవ్ గాంధీ ఆయన ఎంబడి ఇంకొక సతీష్ శర్మ అని ఉండే స్టూడెంట్, ఇద్దరు, హూ బికేమ్ లేటర్ ఆన్ ఎంపీ అండ్ మినిస్టర్ ఆల్సో. ఎవరండి? దట్ సతీష్ శర్మ. ఓకే, ఇద్దరు బ్యాచ్మేట్స్ కనుక దే హ్యాడ్ దట్ అఫినిటీ. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈయన మినిస్టర్ చేసిండు, ఎంపీ చేసిండు, మినిస్టర్ చేసిండు, అట్లా అన్నమాట. అయితే ఇక వీళ్ళు ట్రైనింగ్కి వస్తారు. ట్రైనింగ్ అందరూ గ్రౌండ్ క్లాసెస్ అవుతుండే అందరికి ఒక దగ్గరనే సబ్జెక్ట్. యాక్చువల్గా ఆయన రాజీవ్ గాంధీ గారు ఢిల్లీలో ఇందిరాగాంధీ దీంట్లో తీసుకున్నారు కదా, బేగంపేటకి వచ్చారా? ఎవ్వరు ఎక్కడ ఉన్నా కానీ ట్రైనింగ్ మాత్రం బేగంపేటే చేయాలి. సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్కి రావాలి. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరే కానివ్వండి. ఓకే, అప్పుడు ఈ వాజ్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ సన్, బట్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ సన్ హీ కేమ్ టు అవర్ అకాడమీ. హీ వాజ్ అండర్గోయింగ్ ట్రైనింగ్. ఇందిరాగాంధీ ఫ్లయింగ్ క్లబ్ దీంట్లో అనుకుంటా మెంబర్ అనుకుంటా. ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ ఉండే, బట్ అదేమో ఇనిషియల్ ట్రైనింగ్. బట్ ఎయిర్లైన్ ట్రైనింగ్ కూడా మా దగ్గరకు వచ్చా. తర్వాత ఎప్పుడైతే ఎయిర్లైన్లో సెలెక్ట్ అయ్యాడో, ఎయిర్లైన్లో సెలెక్ట్ అయిన తర్వాత మా దగ్గరికి ట్రైనింగ్ వచ్చాడనమాట. బట్ హీ వాజ్ వెరీ డిసిప్లిన్ పర్సన్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. And I should not say, not like Sanjay Gandhi, I should say. In a Thala, very systematic person, methodical person. And he was very successful in pilot training also. Very, I can say, like any other pilot, a good pilot takes precautions and training. He was also very obedient in following the rules, regulations and everything. In fact, I can tell you to that extent that ma andarki పికప్ చేస్తానికి అప్పుడు దోస్ డేస్ ఓన్లీ అంబాసిడర్ కార్స్, దే వర్ నాట్ ఈవెన్ ఎయిర్ కండిషన్ కార్స్. అయితే ఈయన కూడా పైలట్ కనుక ఈయన కూడా అటువంటి కారే పోతుండే. బట్ హీ యాజ్ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ సన్, హీ కెన్ అఫోర్డ్ టు కమ్ ఇన్ ఎనీ సోఫిస్టికేటెడ్ ఎయిర్ కండిషన్ కార్, బట్ హీ విల్ నెవర్ కమ్. హీ విల్ వెయిట్ ఫర్ అవర్ కార్. దాని మీద ఐఏ అని రాసి ఉంటుండే అనమాట, ఇండియన్ ఎయిర్లైన్స్. ఆ కార్లోనే కూర్చొని వస్తుండే. సో ఇక దాంతో మీకు తెలుసు ఎంత డిసిప్లిన్ అండ్ ఎంత మోడెస్టీ ఉన్నది అనేది. సార్, అప్పట్లో ఆయన బాగా టెక్నాలజీ గురించి ఎక్కువగా మాట్లాడేవారని, టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేసేవారని. అవునండి, దట్స్ హౌ ఈ ఎయిర్పోర్ట్ లో కూడా ల్యాప్టాప్ యూజ్ చేసి కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చినాయి, ఆయన టైంలో వచ్చినాయి. బికాస్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ ఆల్ దీస్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. సార్, ఆయనతో మీరు మాట్లాడుతున్నప్పుడు విజన్ అలాగే ఉండేదండి? హీ వాజ్ క్వైట్ లైక్ ఎనీ అదర్ పైలట్ లాగా. వీ హ్యాడ్ నెవర్ ఫౌండ్ ఎనీథింగ్ అబ్నార్మల్ ఇన్ హిమ్. He was one of the very sincere and hard-working students and a good disciplined person, I can say. Okay. Sir, ఇన్స్ట్రక్టర్గా స్టార్ట్ అయింది బేగంపేటలో. ఇక్కడే డైరెక్టర్ అయ్యారు మీరు, మధ్యలో రీజనల్ డైరెక్టర్ కూడా అయ్యారు. ఇక్కడ నేను ఇన్స్ట్రక్టర్గా స్టార్ట్ అయినాను. మొదలు యావ్రో మీద ఇన్స్ట్రక్టర్ అయినాను, తర్వాత యావ్రో మీద ఎగ్జామినర్ అయినాను, తర్వాత బోయింగ్ మీద మళ్ళీ ఇన్స్ట్రక్టర్ అయినాను, బోయింగ్ మీద కూడా ఎగ్జామినర్ అయినాను, తర్వాత ఎయిర్బస్ 300 మీద కూడా ఇన్స్ట్రక్టర్ అయినాను, ఎగ్జామినర్ అయినాను. అయితే ఈ ఎయిర్లైన్లో ఇప్పుడు హిస్టరీలో చూస్తే నేను ఒక్కడనే 3 ఎయిర్క్రాఫ్ట్స్ మీద ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్గా అయ్యి సైమల్టేనియస్గా మెయింటైన్ చేసేది. మీరు అంటే 3 ఇటు మీద నాకు కరెంట్ ఉండే అనమాట. కొంతమంది ఇప్పుడు యావ్రోలో ఇన్స్ట్రక్టర్ ఉంటే బోయింగ్ పోయిన తర్వాత ఈ గోస్ ఓన్లీ బోయింగ్ అండ్ యావ్రో కాడు, మళ్ళీ బోయింగ్ నుంచి ఎయిర్బస్ పోతే మళ్ళీ దేని మీద ఒక ఎయిర్క్రాఫ్ట్ మీద ఉంటాడు, మ్యాక్సిమం 2 ఎయిర్క్రాఫ్ట్స్. బట్ ఇన్ మై కేస్ ఇట్ సో హ్యాపెండ్ అప్పుడు
Avros were being phased out. So they wanted one senior pilot to be there to monitor the safety of the aircraft and systems and all sort of thing. So they wanted me to continue. Then I told them I was already by then Boeing and Airbus instructor examiner with me. Why should I come down to the lower aircraft? If you permit me to do all the three, I don't mind doing. But I cannot forgo my bigger one and come for a smaller one. అవును. And they had taken permission from the DGCA government తీసుకొని as a special case I was permitted. అచ్చా. In the history of aviation, ఓ that was only one person who was permitted. సూపర్ అండి. సార్ బేగంపేట తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? మిగతా ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడ చేశారా? మిగతా ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా? అన్నీ ఒకసారి బేగంపేట ఎయిర్పోర్ట్ I was only instructor, but I used to go and fly all over India, all over the neighboring countries also. Wherever Indian Airlines flights were there, I have flown to Dubai, Sharjah, Jeddah, Singapore, Kuala Lumpur, Bangkok, all those routes, wherever Indian Airlines was flying, I was flying అనమాట.